జగన్ టైంలో 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాష్ట్రం అప్పుల పాలు అని చెప్పి 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటిది. ఇప్పుడు ఆ అబద్ధాలని బద్దలయ్యాక కూడా ఇప్పటికీ ఆ తర్వాత 14.5 ప్రభుత్వం మారగానే 10 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత అధికారిక లెక్కల్లో 7.5 లక్షల కోట్లకు 7 లక్షల కోట్లకు పడిపోయింది. బట్ ఆ అబద్ధాన్ని ఇప్పటికి కూడా ఒప్పుకోరు, అదొకటి జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏడాదిలోనే 85,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకున్నాం. అప్పుడు ఏడాదికి 45,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు వామ్మో వాయు అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఏడాదికి 85,000 కోట్లకు పైగా 80,000 కోట్లు ఇప్పటిదాకా అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 85,269 కోట్లు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి లెక్క. దీని మీద సాక్షి రాసుకొచ్చింది. అటు ఈనాడు కానీ జ్యోతి కానీ అసలు పొరపాటున కూడా టచ్ కూడా చేయలేదు. రాష్ట్రానికి వస్తున్నటువంటి దీంట్లో లెక్క పరంగా అప్పు పరంగా చూస్తే అంతులేని అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నెల నెలా దిగజారి చేస్తున్నారు. రుణభారం రెవెన్యూ లోటుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పులు దేశంలోనే అత్యధికంగా 85,269 కోట్లుగా ఉన్నట్టు కాగు వెల్లడించింది. బీహార్ని మించిపోయి టీడీపీ కుటుంబ సర్కారు అప్పులు చేయడం గమనారు. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు బడ్జెట్ కీలక సూచనలు కాగు విడుదల చేసింది సూచికల్ని అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకుని ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న అప్పులను ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే దాటేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొత్తానికి బడ్జెట్ అంచనాల్లో అప్పు 79,952 కోట్లు. ఇప్పటికే 85,269 కోట్లు అప్పులు చేసింది. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అదనంగా 10,000 కోట్లకు పైగా అప్పులు చేయడం విస్మయం కలిగిస్తుంది. రాష్ట్ర సొంత పన్నుల రాబడి డిసెంబర్ నాటికి 74,163 కోట్లు అయితే అప్పు 85,269 కోట్లు. మరోపక్క బడ్జెట్లో మొత్తం రెవెన్యూ లోటు 33,185 కోట్లని చూపెడితే ఇప్పటికే 60,480 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు కాగణాంకాలు చెప్తున్నాయి. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి నిధులు తగ్గిపోయాయి. 23-24 డిసెంబర్తో పోలితే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు కేంద్ర గ్రాంట్ రూపంలో నిధులు ఏకంగా 15,247 కోట్ల రూపాయలు తగ్గిపోయినాయి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.